68వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన రాష్ట్ర స్థాయి గట్కా పోటీల్లో జగన్నాథపురం డాల్ఫిన్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి కర్రి వెంకట సాయి గణేష్ సిల్వర్ మెడల్ సాధించి జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా స్థానిక జగన్నాథపురం డాల్ఫిన్ స్కూల్ ప్రెసిడెంట్ జగన్నాథన్ విజయ్ కుమార్ గట్కా పోటీల్లో విజేతగా నిలిచిన సిల్వర్ మెడల్ సాధించిన క్రీడాకారుడు గణేష్ని అభినందించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ మాట్లాడుతూ తమ పాఠశాలలో చదివే విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ పట్ల తప్పనిసరిగా అవగాహన, శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, దానిలో భాగంగానే తమ విద్యార్థి గణేష్కు గట్కా క్రీడల్లో శిక్షణ ఇప్పించడం జరిగిందని తెలిపారు. ఇటీవల తిరుపతి రేణిగుంటలో జరిగిన రాష్ట్ర స్థాయి గట్కా పోటీల్లో పాల్గొని సిల్వర్ మెడల్ సొంతం చేసుకోవడం తమ విద్యా సంస్థ డాల్ఫిన్ స్కూలుకు గర్వకారణం అన్నారు. డిసెంబర్ నెలలో ఢిల్లీలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగిందన్నారు. తమ స్కూల్లో మార్షల్ ఆర్ట్స్ అంతర్జాతీయ క్రీడాకారుడు ఎం లోకేష్ తమ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం తమ విద్యార్థులు అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. మా గణేష్ అన్న 10th క్లాస్ అబ్బాయి గట్కా అనే గేమ్లో, అంటే ఇది ఒక రకమైన మార్షల్ ఆర్ట్స్ అనేది. ఆ గేమ్ మనకి ఏంటంటే డిస్ట్రిక్ట్ అథారిటీలో స్టేట్ లెవెల్లో 7th జరిగింది. ఇక్కడ ఈ 7thలో అతను గోల్డ్ మెడల్ విన్ అయ్యి స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయ్యాడు. స్టేట్ లెవెల్ సెలెక్ట్ అయ్యి అంటే తిరుపతి రేణిగుంటలో స్టేట్ లెవెల్ జరిగింది. అది 10th and 11th జరిగింది. సుమారు 200 మంది పిల్లలు. ఇది ఏంటంటే అండర్ 17 అండ్ అండర్ 19. ఇతను గెలిచింది ఏంటంటే అండర్ 17లో గెలిచాడు. అండర్ 17లో సిల్వర్ మెడల్ గెలిచి ఇప్పుడు డిసెంబర్ 1st జరగబోయే ఢిల్లీలో జరగబోయే కాంపిటీషన్స్కి సెలెక్ట్ అయ్యాడు. మరి మా స్కూల్ తరఫున ఈ అబ్బాయి సెలెక్ట్ అవ్వడం మాకు చాలా గర్వంగా ఉంది. మా స్టూడెంట్ మాకు సెలెక్ట్ అయ్యాడంటే ఆంధ్రప్రదేశ్ తరఫున నేషనల్ రిప్రజెంట్ చేస్తున్నారంటే మాకు చాలా గర్వంగా ఉంది. అలాగే మరి ఇతను ఈ గోల్డ్ మెడల్ సాధించడానికి, సిల్వర్ మెడల్ సాధించడానికి మరియు నేషనల్ లెవెల్స్ సాధించడానికి ముఖ్యంగా లోకేష్ సార్ నాకు సుమారు 25 సంవత్సరాల క్రితం నుండి తెలుసు. అప్పట్లో ఏంటంటే అతన్ని మార్షల్ ఆర్ట్స్కి నేను చాలా ఇన్స్పైర్ అయ్యేవాడిని. అంత కిక్స్ కానీ ఇది చాలా బ్లాక్ బెల్ట్లో చాలా మెడల్స్ విన్ అయ్యారు. స్టేట్ లెవెల్లో ఉన్నాయి, తర్వాత నేషనల్ లెవెల్స్ విన్ అయ్యారు. అలాగే ఇంటర్నేషనల్ కొరియా ఈఎల్ వచ్చారు. మరి మన ఇండియా తరపు కొరియా ఈఎల్ రావడం అంటే అది చాలా ఒక గర్వం. అటువంటి మాస్టర్ మాకు దొరకడం, మా స్కూల్లో నేర్పడం మాకు ఇంకా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే మిగతా పిల్లలను కూడా మంచి ట్రైన్ అప్ చేసి మిగతా పిల్లలను కూడా మంచి లెవెల్కి తీసుకెళ్తారు మా సార్ అనేసి మా స్కూల్ తరపున మేము కోరుకుంటున్నాం. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారుడు గణేష్ మాట్లాడుతూ తమ స్కూల్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, ప్రిన్సిపల్ గీతాంజలి మేడం సంపూర్ణ సహకారంతో ప్రోత్సాహం కారణంగానే తను గట్కా పోటీల్లో జాతీయ స్థాయికి వెళ్లడం జరిగిందని తెలిపారు. ఈ పోటీల్లో బంగారు మెడల్ సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, డాల్ఫిన్ విద్యా సంస్థకు పేరు తెస్తానని తెలిపారు. నమస్కారం అందరికీ. నా పేరు కర్రి వెంకట సాయి గణేష్. నేను డాల్ఫిన్ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. నేను మా స్కూల్లో మార్షల్ ఆర్ట్స్ ఎప్పటి నుంచో ట్రైనింగ్ తీసుకుంటున్నాను. అలాగే మాకు లోకేష్ సార్ అనే సార్ గట్కా అనే గేమ్ ఉందంటే మమ్మల్ని ట్రైనింగ్ ఇచ్చి ముందుని నడిపించి డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టిసిపేట్ చేయించారు. అది మన జెండు దగ్గర స్పోర్ట్స్ అటాచ్లో జరిగింది. దాంట్లో సెలెక్ట్ అవ్వి స్టేట్స్ కాంపిటీషన్లో తిరుపతి రేణిగుంటలో పార్టిసిపేట్ చేశాను. దాంట్లో సిల్వర్ మెడల్ కూడా వచ్చింది నాకు, సిల్వర్ మెడల్. అలాగే నేను నేషనల్స్ కూడా సెలెక్ట్ అయ్యాను. నేషనల్స్ ఢిల్లీలో జరుగుతున్నాయి. అక్కడ కూడా నెగ్గి మన ఏపీకి అలాగే డాల్ఫిన్ స్కూల్కి మంచి పేరు తెస్తాను ఖచ్చితంగానే తెచ్చి. నేను ఇలాగా మా స్కూల్లో నన్ను ముందుండి నడిపించిన సపోర్ట్ చేసి మా విజయ్ కుమార్ సార్కి అలాగే గీతాంజలికి చాలా థ్యాంక్ యూ. అలాగే నేను మా కరాటే సార్ లోకేష్ సార్ దగ్గర నేర్చుకోవడం చాలా గర్వం ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆయన ఇంటర్నేషనల్లో పెద్ద పెద్ద గేమ్స్ ఆడి చాలా దుక్కులా వెళ్ళి నెగ్గారు. అలాంటి వాళ్ళ దగ్గర మేము నేర్చుకోవడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అలాగే నేను ఖచ్చితంగా మా స్కూల్కి మంచి పేరు తీసుకొస్తానని చెప్తాను. మా పేరెంట్స్ కూడా నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. నేను మళ్ళీ ఒకసారి చెప్పబోతే మా విజయ్ కుమార్ సార్కి గీతాంజలి మేడంకి చాలా థ్యాంక్ యూ. తన కోచ్ ఎం లోకేష్ నిరంతర శిక్షణ ఫలితంగానే తన జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కిందని తెలిపారు. ఇప్పుడు ఈ ప్రస్తుతం జరుగుతున్న రోజుల్లో మార్షల్ ఆర్ట్స్ విలువ చాలా ఉందండి. అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకే కాదు, అందరికీ కూడా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ గట్కా అనేది ఇది ఒక సిక్ మార్షల్ ఆర్ట్స్ అండి. ఇది సిక్ మార్షల్ ఆర్ట్స్. ఇది మనకి నేషనల్స్లో ఉంది, అలాగే స్కూల్ గేమ్స్లో ఉంది, అలాగే ఖేలో ఇండియాలో కూడా ఉంది ఈ గేము.
ఈ స్కూల్ గేమ్స్లో ఫస్ట్ టైం స్టేట్ మీట్ మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఇదే మొదటిసారి జరగటం. దీనికి 9వ తారీఖున మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ కూడా జరిగిందండి HGFI వారి ఆధ్వర్యంలో. అలాగే ఇక్కడ ఎవరైతే గోల్డ్ మెడల్ కొట్టారో వాళ్ళు మళ్ళీ స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి రేణిగుంటలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. రేణిగుంటలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు టీమ్ ఈవెంట్, ఇండివిజువల్ ఈవెంట్ అని 2 ఈవెంట్స్ ఉన్నాయండి. టీమ్ ఈవెంట్లో మన డాల్ఫిన్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నటువంటి మన గణేష్కి సెలక్షన్ రావడం జరిగింది. తిను అక్కడ సెలెక్ట్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి ముఖ్యమైన కారణం మన డాల్ఫిన్ స్కూల్ హెచ్ఎం గారైన విజయ్ కుమార్ సార్ గారు, అలాగే గీతాంజలి మేడం గారండి. వాళ్ళ సపోర్ట్ లేకుండా అయితే మేము ఇంత అచీవ్మెంట్ సాధించేవాళ్ళం కాదు. వాళ్ళు ఎప్పుడూ నా వెన్నంటే ఉన్నారు, ఎప్పుడూ నాకు ఎక్కడికి వెళ్ళినా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ ఇలా ఉంటే మేము మా స్టూడెంట్స్ ఇంకా ఎన్నో బహుమతులు సాధిస్తాం. డెఫినెట్గా ఈ గణేష్ అక్కడ జాతీయ స్థాయిలో మంచి ప్రతిభను కనబరిచి మంచి మెడలు మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తారని ఆశిస్తున్నామండి. అలాగే HGFI సెక్రటరీస్ జార్జ్ సార్, అలాగే అండర్ 19 సెక్రటరీస్కి మా ధన్యవాదాలండి.